నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రాఖీ పండుగ వస్తుంది. తన తమ్మునికి రాఖీ కట్టాలనుకుంది ఓ అక్క. కానీ అదే తమ్ముడు అదే అక్కను అత్యంత దారుణంగా తన గొంతుకు ఒక వైరు బిగించి తను ఏడుస్తున్నా అరుస్తున్నా కానీ పట్టించుకోకుండా అత్యంత దారుణంగా చంపేశాడు. వివరాలకు వెళ్తే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన 21 సంవత్సరాల రుచిత అనే ఈ అమ్మాయి అదే గ్రామంలోని వేరే ఒక వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుంది అని తెలుసుకున్నటువంటి 20 సంవత్సరాల ఈ రోహిత్ అనే బాలుడు మొత్తం మీద ఇలా మాట్లాడితే మా ఫ్రెండ్స్కు తెలుస్తుంది, తర్వాత నా పరువు పోతుందనే ఒక ఆలోచనతో తన సొంత అక్కను అత్యంత దారుణంగా చంపేశాడు. అసలు ఏదైతే చంపాలని 20 ఏళ్ల వయసులో ఒక వ్యక్తిని తన ఇంట్లో ఉన్నటువంటి తనతో పాటు పెరిగినటువంటి అక్కను చంపాలన్న ఆలోచన రావడం చాలా కిరాతకం, చాలా దారుణం. అయితే ఇదే విషయంలో ఇప్పుడు ఈ హత్య చేయడానికి ముందు కూడా ఏంటంటే ఇతను ఒక రీల్ చేసినట్టు తెలిసింది. ఆ రీల్లో కూడా ఏముందంటే చాలా ఫేమస్ అవ్వాలని ఉంది మామ, కాకపోతే మంచిగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా అనే ఒక డైలాగ్ చెప్తూ ఒక రీల్ అయితే షూట్ చేశాడు, అది విడుదల చేశాడు. సో దాని తర్వాతనే మళ్ళీ వాళ్ళ అక్కను చంపినట్టుంది. అంటే మొత్తం ఇది ఏంటంటే ఒక సీన్లో వచ్చినటువంటి డైలాగ్ కావచ్చు, ఒక సీన్ కావచ్చు, మనుషులను ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తే ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది మనము ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆ రీల్లో చెప్పిన డైలాగే ఇక్కడ రియల్లో నిజమైపోయింది. తన సొంత అక్కనే చంపేశాడు ఈ వ్యక్తి, రోహిత్ అనే ఈ వ్యక్తి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వానికి నిజంగానే పరువు పోతుంది అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు సో వాళ్ళ అక్కను బెదిరియచ్చు, లేదంటే ఎవడైతే ఫోన్లో మాట్లాడుతుండో సో వాడిని బెదిరియచ్చు, లేదంటే ఇంట్లో అవ్వాయి ఉంటారు కాబట్టి సో వాళ్ళకి చెప్పచ్చు. ఇవన్నీ కాకుండా డైరెక్ట్ చంపాలనే ఆలోచన రావడం అంటే మనుషులు ఎలాంటి మానసిక స్థితిలో ఇప్పుడు ఉంటున్నారు, ఎలా తయారవుతున్నారు అనే దానికి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తిని చంపాలనుకోవడం, అలాంటి ఆలోచన రావడం, అసలు దానికి ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంది అనేది చాలామంది అయితే ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. సో ఇలా ఇప్పుడు చంపినటువంటి ఈ వ్యక్తిని అయితే మొత్తం మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఉన్నాడు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మా అక్క వేరే వ్యక్తితో మాట్లాడుతుంది, సో అది దానివల్ల నా పరువు పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను చంపినా అని చెప్తుండు. సో ఈ సంఘటన పైన ఇట్లా ఒక తమ్ముడు ఒక అక్కను చంపడం పైన సో మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.